రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. హత్య రాజకీయాలకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బీసీలను ఒక పావుగా వాడుకుంటోందన్నారు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భవించిందని రామచంద్ర యాదవ్ తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి బీసీవై పనిచేస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై ఏర్పడిందన్నారు. దశాబ్దాల కాలం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క పరిపాలనా విధానం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, వీటన్నింటినీ గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో 80-90% పైగా ఉన్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది, అణచివేతకు గురవుతున్నారు. కేవలం కొన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క కోటరి ఈ రాష్ట్రాన్ని అధికారం పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, దగా చేస్తున్నారు. రాష్ట్ర సంపదను, వనరులను, భూములను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి, బహుజనులకు అధికారం కావాలి అనే లక్ష్యంతో 2023 జూలై 23వ తేదీన భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన విషయం మీ అందరికీ తెలుసు. పార్టీని స్థాపించినప్పటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత చైతన్య యువజన పార్టీ. రైతులకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, లేదా విద్యార్థులకు అన్యాయం జరిగినా, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విషయంలో జరుగుతున్న అన్యాయాలపైన, అణచివేత పైన పూర్తి స్థాయిలో భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుందనే విషయము మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ ఏదైతే పోరాటం చేసిందో అదే పోరాటాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాల పైన కావచ్చు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తోంది. బీసీవై పార్టీ యొక్క ప్రధాన లక్ష్యము కేవలము ప్రభుత్వం చేస్తున్న, ప్రభుత్వాలు ఏదైతే పాలకులు చేస్తున్న అరాచకాలు, దోపిడీ ఉందో వాటి మీద పోరాటం చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి రాష్ట్రంలో ఒక అధికారం దిశగా వెళ్ళాలనే సంకల్పంతో ఈరోజు బీసీవై పార్టీ ముందుకెళ్తోంది.